స్టీమ్ బాయిలింగ్ మిషన్ ఇంతకు ముందు మీరు చూసే ఉంటారు అక్కడ. అది సైడ్ కి మనకు మధ్యలో వాటర్ ఉంటది, సైడ్ కి 4 డ్రమ్ములు ఉంటాయి ఎల్లో కలర్వి. చూసుకుంటే వాటర్ బాయిల్ అయిన తర్వాత మంచి మనకు 100 degrees టెంపరేచర్ వచ్చి మనకు ఆవిరి వస్తుంది కదండి. ఆ ఆవిరితోటి మనము ఈ కొమ్ము వచ్చేసి 15 minutes లో ఈ కొమ్ము మనకు బాయిల్ అయిపోతుంది. జనవరిలో 15 చూసుకుంటే మనకు 14-15 వేలు కూడా పోయిన రోజులు ఉన్నాయి క్వింటాలు. ఇప్పుడు చూసుకుంటే 8 నుంచి 9 వేలు. ఇప్పుడు మనది ఇది ఇంకో 1 week లో అయితే మనకి పసుపు పాలిష్ అయ్యి మనకు మార్కెటింగ్ వచ్చేస్తూ ఉంటుంది. ఎవరైనా కావాల్సిన వాళ్ళు సంప్రదించుకుంటే మేము పంపించగలుగుతాం. రైతు సోదరులకు, వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈరోజు అయితే మనం వచ్చేసి వన్నెల్కే గ్రామము, నందిపేట మండల కేంద్రము, నిజామాబాద్ జిల్లాలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి యువ రైతు భార్గవ్ గారు ఉన్నారు. ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న ఈ పంట వచ్చేసి పసుపు పంట. పసుపు పంట అంటే చాలా మంది తెలిసిందే. నిజామాబాద్, ఆర్మూర్ ప్రాంతంలో ఎక్కువగా సాగు చేస్తారు మన 2 తెలుగు రాష్ట్రాల్లో. కానీ చాలా మందికి పసుపు సాగు ఏ విధంగా చేస్తారో తెలుసు. కానీ పసుపు పంట రెడీ అయిన తర్వాత దాన్ని కోసి, దాన్ని హార్వెస్టింగ్ చేసి, దాన్ని ఉడకబెట్టి, దాన్ని ఎండబెట్టి, దాన్ని పాలిషింగ్ చేసి మార్కెట్లో విక్రయించేంత వరకు చాలా దీన్ని ఎక్కువ శ్రమతో కూడుకున్న పంటగా చెప్పుకోవచ్చు. పంట సాగు చేయడం ఒక ఎత్తు అయితే, మళ్ళీ పంట కోసిన తర్వాత దాన్ని మార్కెట్కి పంపేంత వరకు చేసేటటువంటి పని కూడా చాలా అంతే ఎత్తుంటుంది. అసలు రైతు స్థాయిలో ఈ పంట కోసిన తర్వాత ఏ విధంగా మార్కెట్కి పోయేంత వరకు ఎలాంటి పనులు ఉంటాయి, ఏ విధంగా ఉడకబెడతారు, ఎంత ఖర్చు అవుతుంది, అసలు పసుపు పంట సాగు చేస్తే రైతు స్థాయిలో ఎంత లాభం ఉంటుంది, ఎంత శ్రమ ఉంటుందో పూర్తి సమాచారం ఎవరైతే భార్గవ్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే భార్గవ్. నమస్తే భార్గవ్ గారు, మీ వయసు చూస్తే చాలా చిన్నగా ఉంది. ఎందుకు వ్యవసాయంలోకి వచ్చి పసుపు పండించిన ఆలోచన ఎందుకు వచ్చింది? నేను చూసుకుంటే మనది ఇప్పుడు నాది 10th అయిపోయిన తర్వాత నేను డిప్లొమా అగ్రికల్చర్ చేశానండి. 2017లో నాది కంప్లీట్ అయిపోయింది. తర్వాత నేను బీఎస్సీ అగ్రికల్చర్ చేశాను మన జయశంకర్ యూనివర్సిటీ పొలాస జగిత్యాలలో కంప్లీట్ అయింది. నాది 2022లో నాది బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ అయింది. తర్వాత నేను గవర్నమెంట్ జాబ్స్ కూడా గ్రూప్స్ కానీ మన ఏఈఓ అటువంటివి ప్రిపేర్ అవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు మనకున్న వ్యవసాయ భూమిలోనే మనం అధిక దిగుబడులు ఎలా సాధించాలి, మనం చేసినటువంటి అగ్రికల్చర్ చదువులకి దీనికి ఏ విధంగా మనం అప్రోచ్ అయితే మనం ఏ విధంగా దిగుబడి ఎక్కువ సాధించవచ్చు, ఆ విధంగా వచ్చాను. మళ్ళీ ఈ యువత అనేది ఎక్కువ మట్టికి డైవర్ట్ అవుతా ఉంది. అసలు ఈ యువత ఈ అగ్రికల్చర్ని అప్రోచ్ అయితే ఏ విధంగా మనం ఎక్కువ దిగుబడులు సంపాదించవచ్చు, ఆ విధంగా వ్యవసాయ విద్య చదువుకున్న రైతులు వ్యవసాయం చేస్తలేరు, మళ్ళీ ఉద్యోగాల వైపు పరిగెడుతున్నారు. కాబట్టి వ్యవసాయ విద్య చదివిన విద్యార్థులు అదే నాలెడ్జ్ని పంట పొలాల్లో పెడితే మంచి లాభాలు రావచ్చు. మనము నార్మల్గా పండించే దానికంటే మనం ఏ విధంగా కొన్ని టెక్నిక్స్ వాడి మనం చదువుకున్న విద్యను ఇందులో అప్రోచ్ అయితే మనము ఎక్కువ దిగుబడులు సంపాదించే అవకాశం కూడా ఉంటుంది. అందుకని ఇందులోకి వచ్చారు. చెప్పు భార్గవ్, నార్మల్గా పసుపు పంట సాగు చేయాలంటే రైతులకి ఒక ఎత్తు అయితే దాన్ని మళ్ళీ కోసిన తర్వాత మార్కెట్లో అమ్మేంతవరకు చేసే పని ఎక్కువ. అసలు పసుపు పంట మీరు ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి సాగు చేస్తారు? గత 20 నుంచి 25 సంవత్సరాల నుంచి మా అమ్మ వాళ్ళు సాగు చేస్తూ ఉన్నారు. నేను ఇందులో ఇన్వాల్వ్ అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి నేను ఫార్మింగ్ని టేకప్ చేస్తూ ఉన్నాను. 2 సంవత్సరాల నుంచి మీరు కూడా నేను ఈ ఫార్మింగ్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ టర్మరిక్ ఫార్మింగ్లో నేను చేస్తూ ఉన్నాను గత 2 సంవత్సరాల నుంచి. ఎన్ని ఎకరాల భూమి ఉంది మీకు? మొత్తం 8 ఎకరాలు ఉంటుందండి. 8 ఎకరాలు. పసుపు పంట ఒకటేసారి వేస్తారు కదా సంవత్సరంలో? పసుపు పంట మొత్తం 9 నెలల పంట. ఇది సంవత్సరానికి ఒకటేసారి సాగు చేస్తూ ఉంటాము. ఎప్పుడు వేసుకుంటారు పసుపు పంట? ఏ నెలలో వేస్తారు ఫస్ట్ ఇక్కడ మీరు? పసుపు పంట మనకు ఈ సాధారణంగా వచ్చేసి ఎక్కువ మట్టికి మే 28 నుంచి జూన్ 1st వీక్లో మనము సోయింగ్ చేస్తూ ఉంటాము. ఓకే, మొత్తం 6 నుంచి 9 నెలల పంట. 6 నుంచి 9 నెలల పంట. ఇది మళ్ళీ ఫిబ్రవరి వరకు వస్తుంది. ఫిబ్రవరి వరకు మనకు హార్వెస్టింగ్ వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు పసుపు పంట 9 నెలల పంట అని చెప్తారు. 9 నెలల పంట పండిస్తే రైతుకు ఒక ఎకరాకి ఎంత దిగుబడి వస్తుంటుంది నార్మల్గా? సాధారణంగా చూసుకుంటే మనకు 20 నుంచి 25 క్వింటాల దిగుబడి వచ్చే అవకాశము ఉంటుంది. సాధారణంగా 25 క్వింటాలు. అతి ఎక్కువగా అనుకుంటే ఒకవేళ మంచిగా పండితే మనకి 30 నుంచి 35 క్వింటాలు, 40 క్వింటాలు కూడా వచ్చే అవకాశం ఉంది ఒక ఎకరాకు. 20 నుంచి 25 అనేది సాధారణంగా ఎవరికైనా వస్తుంది. తక్కువ 15 క్వింటాలు వచ్చే దిగుబడి కూడా ఉంది. భూమి నేలను బట్టి ఒకవేళ వాతావరణం అనుకూలించకపోతే అటువంటి పరిస్థితుల్లో మనకు 15 క్వింటాలు వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా అంటే మనం చూసుకుంటే 20 నుంచి 25 క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఒక ఎకరానికి. ఓకే, అసలు ఏంది పసుపు పంట ఫస్ట్ మనము రెడీ అయిన తర్వాత ఎట్లా ఉంటుంది ప్రాసెస్ హార్వెస్టింగ్ అనేది? స్టార్టింగ్ ఇప్పుడు మనకి 9 నెలలు అయిన తర్వాత మనకు అంటే సాధారణంగా మనకు 8 నుంచి 9 నెలల మధ్యలో లీఫ్ కట్ చేసేస్తాం. ఇక్కడ మనకి ఇక్కడ ఆర్మూర్లో పరిస్థితి వచ్చేసి 8 నుంచి 9 నెలల మధ్యలో లీఫ్ కట్ చేసేసి ఫిబ్రవరిలో మనకు హార్వెస్టింగ్ వచ్చేస్తుంది. లీఫ్ కటింగ్ అంటే పైన పంట కోసేస్తారు. పైన ఏదైతే ఆకులు ఉంటాయో మనం అది కోసేసి అట్లనే డ్రై చేస్తాం. ఒక 15 days వరకు ఫీల్డ్ అట్లనే డ్రై చేస్తూ ఉంటాం. ఫిబ్రవరి మనకు 15 తర్వాత మనము హార్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఎట్లా హార్వెస్టింగ్ ఎట్లా చేస్తారు పసుపుని? కూలీలతోటి. ఇప్పుడు మనకు మహారాష్ట్ర నుంచి లేబర్ వస్తూ ఉన్నారు. ఎకరానికి
ఎకరానికి 25,000 తీసుకుంటారు వాళ్ళు. మొత్తం వాళ్ళే బయటికి తీసేస్తారు. మొత్తం కొమ్ము మండ మొత్తం సపరేట్ చేసేసి మనకు ట్రాక్టర్లో పోషిస్తారు. మనం దాన్ని ఒక దగ్గర పోసుకోవాలి. అది వచ్చేసి ఖర్చు మనకి ఎకరానికి 25,000 ఖర్చు వస్తుంది. వాళ్ళంటే మనుషులతోటే గుంజుతారా పట్టి లేకపోతే ఎట్లుంటుంది? అది ఒక మనకు దాన్ని తీయనికి మనకు ఒక కొంకిలు అని ఉంటాయి, కొంకిలు. దాని ద్వారా మనకు మగవాళ్ళేమో కొంకిలతోటి తీస్తారు, వెనుక ఆడవాళ్ళేమో వాళ్ళు సపరేట్ చేస్తారు, కొమ్ముని మండని. అంటే కొమ్ము అంటే లావు ఇది అనేది ఇప్పుడు ఇది మనకు కొమ్ము. ఓకే, సైడ్ కి వచ్చే పిలకలు, ఆ సైడ్ కి వచ్చే పిలకలు దీన్ని కొమ్ము అంటారు. మనకు రౌండ్ గా ఉండేదాన్ని మనకు మండ అంటారు. ప్రధానంగా ప్రధాన తల్లి లాగా అది మండ, ఇది అనేది కొమ్ము. పిలకలు తల్లి వేరు, పిల్ల వేరు. దాన్ని ఆడవాళ్ళు సపరేట్ చేస్తారు, మగవాళ్ళేమో దాన్ని భూమిలో నుంచి తీస్తూ ఉంటారు. భూమిలోకి వెళ్ళి తీస్తారు, ఆ కోరికలు పెట్టాయి. అది మనకు ఫిబ్రవరిలో హార్వెస్ట్ అవుతా ఉంటుంది. ఎకరానికి 25,000 ఖర్చుతో కూడుకున్న పని ఇది. ఎన్ని రోజుల్లో వస్తారు అట్లా హార్వెస్టింగ్? ఒక ఎకరాకి ఎంత టైం పడుతుంది వాళ్ళు చేయడానికి? ఎకరానికి మనకు ఒకవేళ మంచిగా వెళ్తే 3 రోజులు పట్టొచ్చు. మంచిగా వెళ్తే ఒకవేళ మీడియం ఉన్నదంటే 2 రోజులలో మనకి హార్వెస్టింగ్ అయిపోతుంది ఒక ఎకరం. ఓకే, ఇట్లా ఫస్ట్ హార్వెస్టింగ్ చేస్తారు. హార్వెస్టింగ్ ఇట్లా మనకు అవుతా ఉంటుంది. హార్వెస్టింగ్ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు ప్రాసెస్? హార్వెస్టింగ్ తర్వాత మనం దాన్ని ట్రాక్టర్ లో వాళ్ళు వేస్తారు కదా, అది తీసుకొచ్చి మనం ఒక దగ్గర కళ్ళంలో కానీ ఎక్కడ ప్లాట్ఫామ్ లో కానీ ఒక దగ్గర నిల్వ చేసుకుంటాం మొత్తం. ఈ రకంగా ఈ ఉడకబెట్టే ముందు ఈ ఒక దగ్గర అంతా స్టోర్ చేసుకుంటా ఉంటాం. కుప్పలాగా పోసుకుంటాం మొత్తం. కొమ్ము సపరేట్, మండ సపరేట్ గా మనం పోసుకుంటా ఉంటాం. ఓకే, పోసుకున్న తర్వాత దాన్ని ఏం చేస్తామని అంటే కొంతమంది ఏం చేస్తారంటే తొందరగా బాయిల్ చేస్తారు. ఓకే, పంట కోసిన బట్టినే నెక్స్ట్ ఒక 1 day 2 days లో కట్టెలు తీసుకొచ్చుకొని అది మంచిగా జమాయించేసుకొని తొందరగానే బాయిల్ చేస్తూ ఉంటారు. అప్పుడు తొందరగా బాయిల్ చేస్తే ఏమవుతుంది మనకు మంచి వెయిట్ వచ్చే అవకాశం ఉంటుంది. డ్రై అయిన తర్వాత మనం పాలిష్ చేస్తే తొందరగా హార్వెస్ట్ అయిన తర్వాత బాయిల్ చేస్తే మనకు మంచి వెయిట్ వస్తుంది. లేట్ చేస్తే దాని లోపల వాటర్ కంటెంట్ అనేది వెళ్ళిపోయి మనకు కొద్దిగా బరువు తక్కువ వస్తుంది, మనకు వెయిట్ లాస్ ఎక్కువ వస్తుంది. పంట నుంచి కోసిన తర్వాత కేవలం 2 రోజుల్లో ఉడకబెట్టాలి. 2 రోజుల్లో ఉడకబెడితే మనకు మంచి వెయిట్ వస్తుంది. ఆ తర్వాత ఒక 1 week అట్లా ఉంచితే మనకి ఇంకా వెయిట్ లాస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఉడకబెట్టే పద్ధతి ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉడకబెడుతుంటారు? ఇప్పుడు సాధారణంగా ఒకప్పుడు అంటే కడాయిలలో ఉడకబెట్టేది, సాధారణ కట్టెలు పెట్టేది అట్లా. దానికి చాలా మంది లేబర్లతో కూడుకున్న పని ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు సాధారణంగా వచ్చేసి మనకి స్టీమ్ బాయిలింగ్ అనేది వచ్చింది. స్టీమ్ బాయిలింగ్ మిషన్ ఇంతకు ముందు మీరు చూసే ఉంటారు అక్కడ. అది సైడ్ కి మనకు మధ్యలో వాటర్ ఉంటది, సైడ్ కి 4 డ్రమ్ములు ఉంటాయి ఎల్లో కలర్వి. అందులో మనకున్న వాటర్ డ్రమ్ములు ఒక్కసారి ఫిల్ చేస్తే 60 drums మనకి కడాయిలు దించవచ్చు. అట్లా మనము ఇప్పుడు ఈ కొమ్ము ఉడకబెట్టాలంటే వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులో నుంచి మనకు స్టీమ్ ఈ డ్రమ్ములోకి వస్తుంది. అందులో డ్రమ్ములు ఉంటాయి, వాటర్ బాయిలింగ్ కూడా ప్లేస్ ఉంటుంది అన్నట్టు. ప్లేస్ ఉంటుంది, సైడ్ కి డ్రమ్ములు ఉంటాయి, మధ్యలో వాటర్. ఎన్ని డ్రమ్ములు ఉంటాయి ఆ మిషన్ లా? 4 డ్రమ్ములు ఉంటాయండి. 4 డ్రమ్ములు మన పసుపు కొమ్ములు ఉంటుంది. కెపాసిటీ ఎట్లా ఉంటుంది? ఎన్ని క్వింటాలు పడుతుంటది? ఒక్క డ్రమ్ముకు వచ్చేసి మనకు 350 నుంచి సుమారు 400 kgల పచ్చి పసుపు. ఇప్పుడు కోసిన తర్వాత వచ్చే పచ్చి పసుపు 350 నుంచి 400 kgలు పట్టే అవకాశం ఉంటుంది అందులో ఒక్క డ్రమ్ములో. అట్లా 4 డ్రమ్ములలో 300 నుంచి 400 kgలు పడుతుంది. ఒక్క డ్రమ్ములో 300 నుంచి 400 ఈజీగా మనము దాదాపు 1.5 టన్నున్నర ఉడకబెట్టవచ్చు. టన్నున్నర ఉడకబెట్టవచ్చు. ఎంతసేపు పడుతుంది ఉడకబెట్టే ప్రాసెస్ అనేది? ఇప్పుడు మనం ఈ కొమ్ముకు చూసుకుంటే వాటర్ బాయిల్ అయిన తర్వాత మంచి మనకు 100 degrees టెంపరేచర్ వచ్చి మనకు ఆవిరి వస్తుంది కదండి. ఆ ఆవిరితోటి మనము ఈ కొమ్ము వచ్చేసి 15 minutes లో ఈ కొమ్ము మనకు బాయిల్ అయిపోతుంది. అందులో మిషన్ లో వేసి ఇప్పుడు మనకు సైడ్ కి ఎల్లో కలర్ డ్రమ్ములు ఉంటాయి కదండి, అందులో ఎప్పుడైతే కొమ్ము వేస్తామో ఆవిరి మనకు మధ్యలో దాంట్లో నుంచి మనకు కొమ్ములోకి వెళ్ళిపోతుంది. ఆ వాల్స్ ఉంటాయి, ఆన్ చేసేస్తే దాని ద్వారా మనకు 15 minutes లో మనకి కొమ్ము అనేది బాయిల్ అయిపోతుంది. అందులో నుంచి మనకు ఆవిరి బయటకు వస్తే మనకు అర్థమైపోతుంది, ఓకే ఇది బాయిల్ అయింది. ఓకే, అంటే ఇది అసలు మిషన్ లో ఎట్లా ఉంటుంది ప్రాసెస్? అంటే వాటర్ అనేది డ్రమ్లలో పోతుందా లేకపోతే ఆ స్టీమ్ వల్లనే ఉడుకుతుందా? లేదు, వాటర్ అనేది తెలియదండి. మధ్యలో మనకు ఆ వాటర్ ని బాయిల్ చేసినప్పుడు అందులో స్టీమ్ అనేది అందులో నిండిపోయి సేమ్ మన ప్రెషర్ కుక్కర్ టైప్ అది. ఓకే, ప్రెషర్ కుక్కర్ కింద మంట పెడితే ఆ ప్రెషర్ కి ఎట్లా పప్పు ఉడుకుతుందో సేమ్ అంతే. ఆవిరి అనేది మనకి ఈ సైడ్ డ్రమ్ లోకి వచ్చేస్తుంది. వాటర్ అనేది అసలే రాదు, వాటర్ అనేది పోదు. వాటర్ అనేది ఏంటంటే స్టీమ్ కోసమే ఓన్లీ జస్ట్. ఒక్కసారి ఆ మధ్యలో ఉన్న వాటర్ డ్రమ్ నింపుకుంటే 60 డ్రమ్ముల వరకు మనకు కడాయిలు దిగుతాయండి. ఒక్కసారి నింపితే అట్లాంటివి 60 సార్లు 60 డ్రమ్ములు మనము ఈ ఉడకబెట్టుకోవచ్చు. 60 డ్రమ్ముల తర్వాత మళ్ళీ వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకోవాలి. లేదు, వాటర్ అయిపోతుంది ఇంకా. ఓకే, వాటర్ అయిపోతుంది. ఆ వాటర్ అనేది 0 పాయింట్కి వచ్చేస్తుంది. అందులో ఉన్న వాటర్ మొత్తం ఆవిరి ద్వారా వెళ్ళిపోతుంది. ఓకే, ఇది మిషన్ ప్రాసెస్. మిషన్ మనకు ఉడకబెట్టే ప్రాసెస్ ఇది. అదెంత తీసుకుంటారు? మిషన్ ఎంత తీసుకుంటారు ఉడకబెట్టడానికి? ఎంత మిషన్ ఖర్చు ఎంత అవుతుంది? ఒక్క డ్రమ్ముకు వచ్చేసి మనకు 200 నుంచి 250 వరకు సుమారు ఖర్చు చేస్తాం. అంటే తీసుకుంటాం వచ్చేసి 250 రూపాయల నుంచి 300. 200 నుంచి 250
250 వరకు తీసుకుంటా ఉంటారు ఒక డ్రమ్కి. ఒక ఎకరాకి ఎన్ని డ్రమ్ములు పడతాయి అందులో దాదాపుగా? ఒక ఎకరానికి మనకు సుమారు మంచిగా ఒకవేళ మంచిగా వెళ్ళిందంటే 60 డ్రమ్ములు 65 డ్రమ్ములు కూడా పట్టే అవకాశం ఉంటుంది. 60 నుంచి 65 డ్రమ్ములు ఒక ఎకరాకి చొప్పున పడతాయి ఉంటుంది. ఓకే. సాధారణంగా ఇప్పుడు ట్రాక్టర్ చొప్పున చూసుకుంటే కొంతమంది 6 ట్రాక్టర్లు వెళ్తుంది, కొంతమందికి 5, కొంతమందికి 10 ట్రాక్టర్లు వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఒక ఎకరానికి ఆ ఉడకబెట్టడానికి ఎంత ఖర్చు అవుతుండొచ్చు మొత్తానికి ఓవరాల్గా? మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే మనకు 15,000 వరకు ఖర్చు వస్తుంది. అటు మనం పంట కోయడానికి 25,000, ఉడకబెట్టడానికి ఒక 15,000, 15,000 ఈజీగా మనకు ఖర్చు వస్తూ ఉంటుంది ఎకరాకి. అంటే ఈయనే రైతుకు 40,000 ఖర్చు అయిపోయింది ఉడకబెట్టేంత వస్తుంది. ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు నెక్స్ట్ ప్రాసెస్? ఉడకబెట్టిన తర్వాత మనకు దీన్ని పాలిష్ చేస్తాం. దీన్ని ఒక 15 days వరకు మనం డ్రై చేస్తా ఉంటాం. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ పోసుకున్నట్టుగా పోసుకున్నట్టుగా దీన్ని ఇట్లా సాధారణంగా ఉంటది. ఇది మనకు ఇది 1 week అవుతుంది ఇట్లా చేసి. 1 week చేసి ఇది మనకు డ్రై చేసిన తర్వాత ఇట్లా చేసుకుంటా ఉంటే ఏమవుతుందంటే ఇది ఎండంది ఉంటే కొద్దిగా మాయిశ్చర్ అందులో గుంజేసి మనకు కరెక్ట్ మాయిశ్చర్ మెయింటైన్ అవుతుంది ఇట్లా చేసుకుంటే. ఇది ఇప్పుడు ప్రజెంట్ ఇది ఉన్న పరిస్థితి. ఇది 1 week. ఇది 1 week అయింది. ఇది మనకు ఉడకబెట్టేసి డ్రై అయిన తర్వాత ఇది 1 week. ఇది నార్మల్ ఉడకబెట్టిన తర్వాత 15 రోజులు ఎండబెట్టాలి. 12 నుంచి 15 రోజుల వరకు ఎండబెట్టాలి. సాధారణంగా మనకి ఎండను బట్టి ఇప్పుడు మనకు మే ఎండలు ఉంటే అది 12 రోజులకే సరిపోతుంది. ఓకే. నార్మల్ ఇప్పుడు ప్రజెంట్ ఏప్రిల్ ఉన్నాం కాబట్టి నార్మల్ ఇప్పుడు కొద్దిగా ఈ వాతావరణం చేంజ్ ఉంది కాబట్టి ఒక 12 నుంచి 15 రోజుల వరకు మనకి ఇది ఎండే అవకాశం ఉంటుంది. ఓకే. ఇట్లా మళ్ళీ ఎండబెట్టిన తర్వాత ఎట్లా ఉంటుంది రోజు? అంటే రోజు కుప్పలు దగ్గర కోసుకోవాలా? ఎండబెట్టిన అట్లనే మన టార్పాలిన్ షీట్లు లేదు, టార్పాలిన్ షీట్లు అంటూ ఏమి ఉండదండి. మనకి ఎండబెట్టిన తర్వాత మనకు బాయిల్ చేసిన తర్వాత ఇట్లా సమానంగా చేసేసుకుంటాం. సమానంగా చేసేసుకొని డైలీ 1 time మనం ఏం చేస్తామంటే దున్నుతా ఉంటాం. అక్కడ కింది పైకి మనకి ఏదైతే మక్కలు కానీ జొన్నలు కానీ రోడ్ పైన పోసేసి ఎలా అయితే దున్నుతారో సేమ్ దీన్ని కూడా ఒక 8 days వరకు సేమ్ మనకు అదే ప్రాసెస్ లో దున్నుతా ఉండాలి. కింద మీకు వేసుకుంటా ఉండాలి. 1 week తర్వాత దీన్ని ఇట్లా బోయల్ చేయాలి. 1 week తర్వాత ఇట్లా బోయల్ చేయాలి. ఏదైతే పచ్చిది ఎండింది ఉంటుందో దాన్ని అది మాయిశ్చర్ ఈక్విలిబ్రియం గా మనం అబ్జర్వ్ చేసేసుకొని ఒక స్టేజ్కి వచ్చేస్తుంది ఇది. ఓకే. ఇప్పుడు ఈ ప్రాసెస్ కూడా అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు? ఇట్లా ఎండబెట్టిన తర్వాత ఇది ఏం చేస్తామంటే ఇది 1 week తర్వాత ఇట్లా చేస్తాం కదండి. ఈ డైలీ ఏం చేస్తామంటే దీన్ని పలగొట్టేసి మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి దీన్ని కుప్పలాగా చేస్తా ఉంటాం. ఇప్పుడు ఇట్లా కుప్పలాగా పోసుకుంటాం. మళ్ళీ సాయంత్రం పొద్దుగాల వేసి మళ్ళీ కొద్దిగా ఇట్లా పలగొట్టేస్తాం. సేమ్ వరి కుప్పలు చేసుకున్నాడు. పొద్దుగాల పూట ఎండకి దూరం అంటారు, సాయంత్రం దగ్గర అంటాం. ఇట్లా ఇది సేమ్ ఇది ఒక 5 to 6 days ప్రాసెస్. ఇది మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏముంటుంది? ఇది అయిన తర్వాత ఇప్పుడు మనము చూసుకున్నట్టు పాలిష్ చేస్తూ ఉంటాం. పాలిష్ డ్రమ్ ఉంటుంది మనకి. అది కూడా మిషన్. ట్రాక్టర్ ఆపరేటెడ్ మిషన్ ఉంటుంది మనకి. అది కూడా మనకు పాలిష్ చేసేసుకుంటా ఉంటాం. ఎంత పోస్తారు? ఎంత కెపాసిటీ ఎంత ఉంటుంది పాలిషింగ్ మిషన్ లా? ఒక్క దాంట్లో వచ్చేసి మనకు 4 క్వింటాల వరకు వస్తుంది. 4 క్వింటాలు ఒకటేసారి పాలిషింగ్ చేసుకోవచ్చు. ఒకటేసారి చేసేసుకోవచ్చు. అది ఎట్లా తీసుకుంటారు? పైసలు ఎట్లా తీసుకుంటారు? దానికి డబ్బు అది ఒక్క విలేజ్ లో ఒక విధంగా ఉంటదండి. ఇప్పుడు మనం ఉడకబెట్టే డ్రమ్ ఉంటది కదా, ఆ ఎల్లో కలర్ డ్రమ్స్ అని చెప్పాను కదా, ఆ డ్రమ్కు కొంతమంది ఏం చేస్తారంటే 80 రూపీస్ కడికి తీసుకుంటారు కొన్ని విలేజెస్ లో. ఇప్పుడు మన దగ్గర వచ్చేసి ఎట్లా అంటే ఒక సంచికి మనకు 100 to 150 అట్లా చార్జ్ చేస్తూ ఉంటారు. ఓకే. ఇప్పుడు నార్మల్ సంచి లెక్కన తీసుకుంటారా? పాలిష్ అయిన తర్వాత దాన్ని మనం ఏం చేస్తామంటే మన గన్ని బ్యాగ్స్ ఉంటాయి కదా, గోనె సంచులు, గోనె సంచులలో మనము నిండా నింపేస్తాము, కుట్టేస్తాము. కుట్టేసిన తర్వాత ఒక్క సంచి చొప్పున మనకు 100 నుంచి 150 వరకు ఖర్చు వాళ్ళు. అందులో ఎంత 4 క్వింటాల్ అయితే కెపాసిటీ అది. అది డ్రమ్ 4 క్వింటాల్ కెపాసిటీ. అందులో పాలిషింగ్ బయటకు వచ్చిన తర్వాత సంచులలో కుట్టుకున్న తర్వాత ఒక సంచికి 100 నుంచి 150 వరకు చార్జ్ చేస్తూ ఉంటారు. సంచికి 100 నుంచి 150 రూపాయలు చార్జ్ చేస్తారు. పాలిషింగ్ కూడా ఎంత టైం పడుతుంది మనకి అందులో వేసిన తర్వాత? పాలిషింగ్ తర్వాత మనకు సింగిల్ పాలిష్ ఉంటుంది, డబల్ పాలిష్ ఉంటుంది. సింగిల్ పాలిష్ కి అయితే మనకు తక్కువ రేట్ వచ్చే అవకాశం ఉంటుంది. డబల్ పాలిష్ అయితే కొద్దిగా మనకి ఎక్కువ రేట్ వచ్చే అవకాశం మార్కెట్ లో. ఓకే. సింగిల్ పాలిష్ వచ్చేసి మనకు 30 minutes వరకు సింగిల్ పాలిష్ చేస్తారు. ఓకే. అదే మనకి ఇంకో 45 to 50 minutes అంటే డబల్ పాలిష్ అవుతుంది. ప్యూర్ గా మనకి ఆ లేయర్ వెళ్ళిపోయి మనకు పూర్తిగా ఎల్లో కలర్ షైనింగ్ కలర్ లో వస్తుంది మనకి. ఓకే. ఇక్కడ రైతులు డబల్ పాలిషింగ్ చేస్తుంటారు, ఎక్కువ సింగిల్ పాలిష్? డబల్ పాలిష్ చేస్తూ ఉంటారు ఇక్కడ డబల్ పాలిషింగ్ చేస్తారు. 40 to 40 minutes వరకు మనకు డ్రమ్ తింపుతా ఉంటారు అది. ఓకే. ఈ పాలిషింగ్ అయిపోతుంది తర్వాత సంచులలో నింపుతారు. ఇంకా అయిపోయిందా మార్కెట్ కి పంపడం? దీన్ని డైరెక్ట్ సంచులో నింపిన తర్వాత నిజామాబాద్ మార్కెట్ యార్డ్ గంజ్ ఉంటదండి, ఆ గంజ్లోకి తీసుకొని వెళ్ళి అక్కడ మార్కెటింగ్ చేయడం. వేలం పడతారా? ఎట్లుంటది అక్కడ? ఈనాం ద్వారా అంటే యాక్షన్ ఉంటది. ప్రతి దళారులు వచ్చేసి దాన్ని చూస్తూ ఉంటారు. క్వాలిటీ కానీ మాయిశ్చర్ కానీ దాంట్లో ఎంత ఉంది, దానికి ఎంత రేట్ పెట్టాలని వాళ్ళు డిసైడ్ అయ్యి మనకు సపరేట్ గా వాళ్ళు ఎవరు అంటే ఒక రేట్ ఫిక్స్ అయ్యి వాళ్ళు వెళ్ళిపోతారు. దీనికి ఇంత పెట్టొచ్చు అని వెళ్ళిపోతారు. అట్లా ఒక 10 to 15 members మనకి దాన్ని అప్రోచ్ అవుతారు. ఏదైతే మనం అక్కడ మనది రాసి ఉంటుందో కుప్ప పోసింది, కొనే వాళ్ళు వచ్చేసి దాని మీద రేట్ రాసుకుంటారు. అది మనకు ఈ ఎవరైతే మనము షాప్ లో వేస్తామో వాళ్ళు ఈనాంలో మన రైతు పేరు బుక్ చేసేసి మనకు ఒక నంబర్ ఇస్తారు. ఓకే.
ఆ నంబర్ని చూసుకొని వాళ్ళ నంబర్ ఎంట్రీ చేసేసుకొని మనకి వాళ్ళు ఒక రేట్ రాసేసుకొని ఒక 12 ఆఫ్టర్ 2 o'clock వరకు మనకు రేట్స్ అనేది వస్తాయి. ఎవరైతే ఎక్కువ రేట్ పెడతారో ఓకే వాళ్ళకి అమ్ముతారు అన్నట్టు. ఎక్కువ రేట్ పెట్టింది రైతుకు వస్తుంది. వాళ్ళు ఆ రైతులు వాళ్ళు ఇష్టం ఇస్తే ఇవ్వచ్చు, లేకుంటే ఆపితే ఆపొచ్చు. రైతు దగ్గర ఉంటుంది అది. అచ్చా, మొత్తం ఈనాం పద్ధతి ద్వారా ఈనాం పద్ధతి ద్వారా మనకి ఈ మార్కెటింగ్ అనేది జరుగుతుంది. ఎంత ఉంటుంది మార్కెట్లోకి పోయిన తర్వాత అప్పుడు రేట్ ఎంత ఉంటుంది క్వింటాల్? ఒకప్పుడు మనము స్టార్టింగ్ జనవరిలో 15 చూసుకుంటే మనకు 14-15 వేలు కూడా పోయిన రోజులు ఉన్నాయి క్వింటాల్. ఇప్పుడు చూసుకుంటే 8 నుంచి 9 వేలు 10 వేల వరకే రేటు తగ్గింది ఇప్పుడు చాలా వరకు. అసలు పసుపు యొక్క క్వాలిటీని ఎట్లా పరిగణిస్తారు? కురుకుమీన ఉంటుంది కదా, ఎట్లా చెక్ చేస్తారు? కురుకుమీన అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఇది చూశారు కదండి. అవును. ఇందులో మనకి ఇది ఎల్లో కలర్ కంటెంట్ బట్టి మనము ఇందులో మధ్యలో ఉన్నదాన్ని మనం కురుకుమీన్ అంటాం. ఓకే. దీన్ని ఏం చేస్తారంటే మనకు టెస్ట్ చేస్తూ ఉంటారు. మనకి ఈ కురుకుమీన్ ఎంత ఎక్కువ ఉంటే అంత మనకి రేట్ వస్తుంది. కానీ ఈ నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో ఇది కురుకుమీన్ బట్టి మనకు రేట్ పెట్టరు. క్వాలిటీ మనకి ఇది అంటే కొమ్ము ఎంత లెంత్ ఉంది, ఎంత డ్రై అయింది, దాని ఎంత మాయిశ్చర్ ఉంది అనే దాన్ని బట్టి మనకి ఎంత పాలిష్ అయింది అనే దాన్ని బట్టి మనకి రేట్ పెడతా ఉంటారు. నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో నేను చూసినంత వరకు అయితే, నేను గత 2 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తా ఉన్నాను. కురుకుమీన్ బట్టి వాళ్ళు ఎవరు కూడా రేట్ పెట్టే ప్రసక్తి లేదు ఇక్కడ. కానీ కురుకుమీన్ ప్రకారం చూస్తే మంచిగా ఉంటుంది. కురుకుమీన్ బట్టి చూసుకుంటే మనకు అందులో పసుపు శాతం ఎక్కువ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మీరు దాదాపుగా 10,000 ప్రజెంట్ ఉందని చెప్తారు కదా. అసలు రైతు 9 నెలలు కష్టపడి మళ్ళీ పంట కోసిన తర్వాత ఒక 2-3 నెలలు టైం పడుతూనే ఉంటుంది మార్కెట్. అంటే ఓ రకంగా చెప్తే సంవత్సరం మొత్తం పసుపే. ఇంత కష్టపడితే ఎకరాకి మీరు అన్నట్టుగా 10,000 రూపాయలు కింటాకి పోతుంది. మార్కెట్ ప్రజెంట్ ఉందన్నారు. మీరు అన్నట్టుగా ఎకరాకి ఎన్ని క్వింటాలు వస్తుంది? 20-25 క్వింటాలు వస్తుంది. 25 క్వింటాల్. రైతుకి ఎంత పెట్టుబడి అవుతుంటుంది మొత్తం? అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ అయ్యేంత వరకు ఒక ఎకరాకి ఎంత పెట్టుబడి పెడతారు పసుపుకి? శివగారు, ఇది మనం ఈ పసుపు చూసుకుంటే ముఖ్యంగా దీనికి వేరే పంటలతో పోల్చుకుంటే దీన్ని అతి ఎక్కువ ఖర్చు అంటే ఇది ఒకటే. మినిమం 1,20,000 నుంచి 1,30,000, 1,40,000 వరకు కూడా ఆయన రోజులు ఉన్నాయి దీని ఖర్చులు. వాతావరణం అనుకూలిస్తే మంచి దిగుబడి వెళ్తే దాని ఖర్చు వెళ్ళిపోతుంది తప్పించి, ఇది మనకు వాతావరణం అనుకూలించలేదంటే దాని ఖర్చులకు అదే నిండదు. ఇప్పుడున్న రేట్ ప్రకారం 8,000, 9,000, 10,000 ఉంటే ఈ రైతుకి గిట్టుబాటు ధర కూడా నిండదు. మీరు అన్నట్టుగా ఇప్పుడు 1,00,000 రూపాయలు 1,20,000 పెట్టుబడి, 1,20,000 పెట్టుబడి, 10,000 వేసుకోండి క్వింటాలకి, 25 క్వింటాలు వేస్తే 2,50,000 రూపాయలు. 2,50,000 అంటే 1,00,000 పోయినా కానీ 1,00,000 రూపాయలు సంవత్సరం మొత్తం కష్టపడితే అది కూడా మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ పంటకు పెట్టే దానికే వెళ్ళిపోతాయి. అంటే నెలకి 8 నుంచి 10,000 రూపాయలు మాత్రమే. అట్లా ఇంత పరిస్థితి ఉన్నట్టు అది మళ్ళీ ఇంటి వాళ్ళు అందరు చేసుకుంటేనే అది మిగులుతుంది. ఎవరైనా ఎక్కువ కూలీలతో చేపిస్తే అది కూడా మిగులవు. ఏదేమైనప్పటికీ రేటు 15,000 పైన ఉంటేనే గిట్టుబాటు ధర రైతుకి లాభసాటిగా ఉంటుంది. ఇది పసుపు మీరు పంట సాగు కోసిన తర్వాత దీని హార్వెస్టింగ్, దీన్ని పాలిషింగ్, దీన్ని మార్కెట్లో తీసుకెళ్ళి ప్రక్రియ. ఓకే. చివరిగా రైతు సోదరులకైనా సరే, కొత్తగా ఎవరైనా సరే, వేరే ప్రాంతాల్లో పసుపు చేసే రైతులకైనా సరే, యువ రైతులకైనా సరే, మీరు పండించే పసుపు మీరు ఏమైనా పసుపు చేసి రైతులకు అమ్మగలుగుతారా? అవునండి. ఇప్పుడు మనది ఇది ఇంకో 1 వీక్లో అయితే మనకి పసుపు పాలిష్ అయ్యి మనకు మార్కెటింగ్ వచ్చేస్తూ ఉంటుంది. ఎవరైనా కావాల్సిన వాళ్ళు సంప్రదించుకుంటే మేము పంపించగలుగుతాం. ఇట్లా పసుపు కొమ్ములు రెడీ అయిన తర్వాత మార్కెట్లో వచ్చే పసుపు కొమ్ములు కావాలంటే కూడా మీరు పంపిస్తారు. వాళ్ళు అక్కడ దగ్గర మిషన్ల ద్వారా ఆడించుకొని కూడా పసుపు పట్టించుకోవచ్చు, ఎట్లయినా చేయొచ్చు. ఓకే. లేదు మీరు పసుపు కావాలంటే కూడా పంపిస్తాం. ఒరిజినల్ క్వాలిటీ మార్కెట్లో మనకు దొరికే పసుపుకి దీనికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఇది రైతు దగ్గర మీరు స్వయంగా చూశారు కాబట్టి రైతు దగ్గర పండినటువంటి పసుపు ఇది. వాడుకోవచ్చు పసుపు వంటలకు, పూజలకు, నోమలకు, ఎటువంటి దానికైనా మనం ఇది ప్యూర్ ఉంటుంది. కావాల్సిన వాళ్ళు సంప్రదించదు. మీకు కొమ్ములు పంపిస్తారు, పసుపు అంటే పసుపు కూడా పంపిస్తాం. ఓకే. మరి చూసిన రైతు సోదరులారా, మరి ఇది రోజు ఈ వీడియోలో యువ రైతు గత 2 సంవత్సరాల నుంచి, ఇంతకుముందు వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నో సంవత్సరాల నుంచి పసుపు సాగు చేస్తుంటే రైతులుగా అయిపోవచ్చు, వారికి చేదోడు వాదోడుగా ఉంటూ 2 సంవత్సరాల నుంచి వీళ్ళు కూడా పసుపు సాగులో నిమగ్నమవుతూ పసుపు పంట పండించిన తర్వాత పంట కోసి దాన్ని హార్వెస్టింగ్ చేసి ఎండబెట్టి పాలిషింగ్ చేసి దాన్ని సంచులలో కుట్టి మార్కెట్కి తీసుకుపోయి చేసేటువంటి కృషి ఏ విధంగా ఉంటుందో మనం ఈరోజు క్లియర్ కట్గా భార్గవ్ గారు తెలియజేశారు. మరి రైతు సోదరులారా, ఎవరైనా పసుపు పంట సాగు చేయాలనుకుంటే ఈ ప్రక్రియ గురించి ఈ విధంగా సమాచారం ఉంది. ఎవరైనా మీరు కూడా మరి రోజు వాడే మన వంటలలో పసుపు కొరకు పసుపు కావాలనుకుంటే పసుపు కూడా సరఫరా చేస్తామని చెప్తున్నారు. పసుపు కొమ్ములు కావాలంటే కూడా పసుపు కొమ్ములు కూడా పంపిస్తామని చెప్తున్నారు. మరి ఇది ఈరోజు ఈ వీడియోలో పసుపు పంట కోసిన తర్వాత హార్వెస్టింగ్ చేసే ప్రక్రియ, అదేవిధంగా మార్కెట్ పోయేంత వరకు చేసేటువంటి ప్రక్రియ. ఇది పసుపు పంట కోసిన తర్వాత చేసేటువంటి సమాచారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికల్చర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.